హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రోజ్, రోజ్ ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? మేము నర్సరీకి వెళ్ళాము ఈరోజు. మొక్కలు తీసుకొని వచ్చుకుందామని చెప్పి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే అబ్బబ్బబ్బా! ఫుల్ అంటే ఫుల్ ఫ్లవర్స్. చాలా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా! నేను కావాలని పింక్ డ్రెస్ ఏసుకొని వెళ్ళానండి. రోజ్‌లా ఉంటానని. గుండుతో రోజ్ అనమాట. ఇక్కడైతే చామంతులు, వైట్ చామంతి, యెల్లో చామంతి, రెడ్ చామంతులు, గులాబీలు ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, కూకట్పల్లి దగ్గర రామ్‌దేవ్ హాస్పిటల్ ఉంది కదా! దాని పక్కనే ఉంటదనమాట ఈ నర్సరీ అయితే. చాలా చాలా అంటే చాలా ఫ్రెష్ మొక్కలనమాట. వాడిపోకుండా అట్లేం లేవు. మంచిగున్నాయి అసలు మొక్కలన్నీ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా మొక్కల్లో అయితే. ఈ లీఫ్ చూస్తున్నారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సోయింగ్ అనమాట. సోయింగ్ కోసం అంట అవి. చాలా బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. కింద లీవ్స్ వాడిపోతూ ఉంటే పైన ఫ్రెష్‌గా అయితే మళ్ళీ వస్తాయంట కొత్తగా అనమాట. చిట్టి చామంతులు ఇవైతే ఊర్లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మనం ఎవరికైనా గిఫ్ట్‌గా కూడా ప్లాంట్స్ ఇవ్వొచ్చండి. ఈ ప్లాంట్స్ అయితే గిఫ్ట్‌గా చాలా బాగుంటాయి. చాలా ముద్దుగున్నాయి. అట్లుంటదనమాట. మనీ ప్లాంట్స్ అయితే మామూలుగా లేవు అసల. నేనైతే మనీ ప్లాంట్ పిచ్చిదాన్నండి. ఎక్కడ చూసినా మనీ ప్లాంట్సే పెట్టేసుకుంటా ఇంట్లో అయితే. అట్లనే తులసి మొక్కను కూడా ఒకటైతే మేము తీసేసుకున్నాము. చిన్ని తులసి మొక్కని. ఇంకా నెక్స్ట్ రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసారా యెల్లో కలర్‌తో ఇట్లా వచ్చి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు కూడా మనం పెంచుకోవచ్చంట. సీరియస్‌గా చెప్తున్నా, నాకైతే తెలీదు ఇలా కూడా పెంచుకోవాలా అని చెప్పి తామర పూలు. నేనైతే మామూలుగా లేదు. రోజ్ ఫ్లవర్ పక్కన ఒక గడ్డి పువ్వు అనమాట. అది ఎవరు అనుకుంటున్నారా? నేనే. గడ్డి గులాబీ ఓకేనా. నార్మల్ గులాబీ అయితే మన వల్ల కాదు, మనం కాదు అది. గడ్డి గులాబీ. చామంతులు అయితే చిన్న మినీ పార్క్‌లా అనిపించింది నాకైతే. నేను చాలాసార్లు వెళ్ళాను నర్సరీకి మొక్కలు తెచ్చుకోవడానికి, కానీ బట్ ఇట్లాంటి మొక్కలు ఎక్కడ లేవు. ఇదేంటో తెలుసా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీకు ఎవరికైతే తెలుసో కామెంట్ చేయండి. మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్పేస్తున్నా. బుట్ట మందార పువ్వంట. అది చాలా ముద్దుగుంది. మన చెవులో పెట్టుకుంటారు కదా జుంక, అట్లా అనమాట బుట్ట. చెవులో పెట్టుకునే బుట్ట మందారం అంట అది. నెక్స్ట్ ఇన్వర్ట్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇదొకటి కొత్తగా అనిపిస్తుంది. ఓన్లీ లీవ్సే ఉంటాయంట దాని మొత్తం చూడటానికి. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇన్వర్ట్ ప్లాంట్స్లో చాలా రకరకాలు ఉన్నాయండి. చాలా ముద్దుగా అంటే చాలా అందంగా అనిపిస్తున్నాయి. మీరు కనుక ఈ రూట్లో వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ నర్సరీ అయితే. కంపల్సరీ ఒక్క చెట్టు అయినా తీసుకుపోతారు. ఈ రోజ్ అయితే నాకు చాలా నచ్చింది. కలర్ఫుల్గా రెడ్ అండ్ వైట్ చాలా బాగుంది కదా! అలానే ఇక్కడ మొక్కలు కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఓన్లీ ఒక మొక్క వచ్చి ఓన్లీ 60 రూపీసే అంటే, కానీ మనకి 50 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. నేను నా లైఫ్లో చూడకపోయిన ఫ్లవర్స్ అన్నీ ఈరోజు ఇక్కడ నర్సరీలో అయితే నేను చూసేసాను. చిట్టు గులాబీలు అనమాట. చిట్టు గులాబీలు అంటే నాకు తెలుసు, బట్ ఇంత చిట్టు గులాబీలు ఉంటాయని నాకు అసలు తెలియదు, చూడలేదు కూడా. చిట్టు గులాబీలు అంటే నార్మల్గా ఉంటాయి, కానీ ఇవి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి. ఈ లీవ్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు చూడటానికి. అందంగా క్యూట్గా అనమాట. ఇది కూడా ఎదురుదంట, ఇంట్లో పెట్టేసుకుంటారంట వాటర్లో. చాలా ముద్దుగా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ ఫ్లవర్స్ని చూసి. ఇదండి మీకు చెప్పాను కదా చిట్టి గులాబీ అని. ఈ చిట్టి గులాబీ అనమాట. మనం మార్కెట్లో కొంటాం, అది చిట్టి గులాబీ వేరే, ఈ చిట్టి గులాబీ వేరే అనమాట. మీరు ఎప్పుడైనా గులాబీ మొక్కలు తీసుకుంటే కనుక నాటు గులాబీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనం హైబ్రిడ్ తీసుకుంటే అది 1, 2 వస్తే ఇంకా చెట్టు ఇంకా ఫినిష్ అయిపోద్ది, ఇంకేం రాదు. అదే నాటు గులాబీ అనుకోండి, మనకి కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. సీరియస్లీ చెప్పాలి అంటే ఈ విషయం నాకు కూడా తెలీదు. ఈరోజే తెలిసింది కొత్తగా. మా ఫ్రెండ్ చెప్పింది. నేను ఎప్పుడూ నార్మల్ గులాబీ తీసుకెళ్ళిపోతా ఏది నచ్చితే అది. కానీ తను ఏం చెప్పిందంటే నాటు గులాబీ అయితేనే మనకు ఉంటుందని చెప్పేసి. మేము తీసుకున్న మొక్కలైతే ఇవేనే, అన్ని గులాబీ మొక్కలే. అలానే మనీ ప్లాంట్ కోసం ఒక స్టిక్ కూడా తీసుకున్నా. ఓకే, బాయ్ బాయ్. మీరు కూడా వచ్చి